ప్లస్ టీవీ సర్పదోషాలు అలాగే రాహు కేతు కుజదోషాలు ఇవి ఎందుకు వస్తాయి వాటి నివారణని వివరంగా తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎంఏ ఆస్ట్రాలజీ నాగశాస్త్ర నిపుణులు అలాగే భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. వారితో మాట్లాడి మనం వివరంగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, అసలు ఈ నాగదోషాలు అనేది ఎందుకు వస్తాయి? అసలు ఇవి మనుషులకి ఎందుకు వస్తాయి, జంతువులకి ఎందుకు రావు? వివరంగా తెలియజేస్తారా? నాగదోషం అనేది వంశానుక్రమంగా వచ్చేటువంటిది నాగదోషం. అంటే మనం కానీ మన పూర్వీకులు ఎవరైనా సరే, ఇటు తండ్రి తరఫైనా తల్లి తరఫైనా ఎవరైనా సరే గడిచిన 7 తరాల్లో సర్పాలకు గనక అపరాధం చేస్తే నాగదోషం అనేది సంభవిస్తూ ఉంటుంది. అట్లాగే నాగదోషం రావడానికి కారణం ఏంటంటే అంటే నవనాగులని కొన్ని రకాలు ఉన్నాయి. సర్పాల్లో 72 రకాల సర్పజాతులు ఉంటాయి. దాంట్లో 9 రకాల దేవతా సర్పాలు ఉంటాయి. మరి దేవతా సర్పాలు ఎట్లుంటాయో మనకెవరికీ తెలియదు. మరి అటువంటి దేవతా సర్పాలు కనుక అపరాధం చేసినట్లయితే ఈ నాగదోషం అనేది వంశానుక్రమంగా సంభవిస్తూ ఉంటుంది. ఇది 7 తరాల వరకు వంశానుక్రమంగా వస్తూ ఉంటుంది. ఇది అంత ఈజీగా అర్థం కాదు ఎవరికైనా సరే. మరి దాని ప్రభావం ఎప్పటిదాకా ఉంటుంది అంటే మానవుడికి 48-50 సంవత్సరాలు వచ్చే వరకు ఈ యొక్క నాగదోషం ప్రభావం అనేది మానవుడి మీద చాలా బలంగా ఉంటుంది. మరి ఈ నాగదోషం మానవుడికి ఎందుకు వస్తుంది? మరి పశుపక్షాలకి రావచ్చు కదా అని అంటే, భూమి మీద ఏ జీవికైనా సరే వెన్నుపూస అడ్డంగా ఉండే అన్ని రకాల పక్షులకు కానీ జంతువులకు కానీ అడ్డంగా ఉంటుంది వెన్నుపూస. ఒక మానవుడికి మాత్రమే నిట్ట నిలువుగా ఉంటుంది. మరి మానవుడికి సర్పానికి చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి దీని చాలా పెద్ద స్టోరీ ఉందమ్మా. నేను దాని గురించి తర్వాత చెప్తాను, వివరంగా చెప్తాను. గురుగారు, అసలు ఈ నాగదోషాలు ఎన్ని రకాలు ఉంటాయి, మనకి ఎందుకు కలుగుతాయి నాగదోషాలు అనేవి? నాగదోషాలు అనేవి నాగదోషము, సర్పదోషము, సర్పశాపయోగము, కాలసర్పదోషము, కాలసర్పయోగము, అపసవ్య కాలసర్పదోషము, ఇట్లా ఇన్ని రకాలు ఉంటాయి. దాంట్లో సర్పశాపయోగం కూడా ఒకటి కనపడుతుంది. ఈ సర్పశాపయోగం అనేది దేవతా సర్పాన్ని చంపినట్లయితే ఈ యొక్క సర్పశాపయోగం అనేది సూచించబడుతూ ఉంటుంది. ఇదంతా కూడా నవగ్రహాల కొన్ని రకాల గ్రహాల కలయిక వల్ల ఇటువంటి దోషాలు చూడంగానే చెప్పడం జరుగుతుంది. మరి మనిషి భూమి మీద పడ్డప్పటి నుంచి కూడా జాతక చక్రం వేస్తాం, వేయంగానే తెలిసిపోతుంది ఏ రకమైన దోషం ఉంది, మరి ఆ దోషం ఏ భావం మీద ఉంది. భావం అంటే 12 రకాల భావాలు ఉంటాయి. 12 రాసులు 12 రకాల భావాలు ఉంటాయి. మరి కొంతమందికి ధనస్థానంలో పడుతుంది, అంటే ధనానికి ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. కొంతమందికి పంచమస్థానం అంటే పుత్రస్థానం, సంతానం లేట్ అవుతుంది. కొంతమందికి సంతానం కలగదు, పిల్లలు పుట్టి చనిపోవడం. మరి కొంతమందికి ఆడ సంతానమే ఉంటుంది, మగ పిల్లలు పుట్టకపోవడం. ఇదంతా కూడా ఒక సర్పశాపయోగంలో జరుగుతూ ఉంటుంది. గురుగారు, రాహు కేతు దోషం అలాగే కుజ దోషం అనేది అసలు ఇవి ఎందుకు కలుగుతాయి మనకి? అంటే ఈ దోషం ఉందని మనం ఎలా నిర్ధారించుకోవాలి? ఆ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా గురుగారు? రాహుకేతువులు మధ్యలో కనుక 7 గ్రహాలు, సప్తమ గ్రహాలు కనుక రాహుకేతువుల మధ్యలో పడ్డట్టయితే దాన్ని కాలసర్ప దోషం అని చెప్పి జ్యోతిష శాస్త్రం చెబుతూ ఉంటుంది. మరి ఇటువంటి కాలసర్ప దోషం ఉన్నట్లయితే మనిషి ఎంత కష్టపడ్డా, మరి ఎంత విద్య ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా మనిషి పైకి రాలేడు. మరి కాలసర్ప దోషం అంటే కాలమే మనకు రివర్స్ ఉంటుందన్నమాట. అంటే మనం ఏదైతే ప్రయత్నం చేస్తామో, ఏదైనా ఒక పని ప్రారంభించామనుకోండి, ఒక వ్యాపారం చేయాలనుకోండి సపోజు, దానికి సరైనటువంటి మనం మార్గం వేసినా సరే అది కాలం కలిసి రాదు. ఎంత ప్రయత్నం చేసినా నష్టపోవడం, డబ్బు నష్టపోవడం, నమ్మిన వాళ్ళే మోసం చేయడం, ఈ రకంగా ఉంటుందమ్మ. ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మోసం చేస్తారు కాలసర్పదోషం ఉంటే. అట్లా అయిన వాళ్ళు కానివ్వండి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రుల వల్ల కూడా ఈ యొక్క కాలసర్పదోషం వల్ల విభజించబడ్డట్టుగా చూస్తూ ఉంటారు. అంటే ఒక తండ్రికి 4 పిల్లలు కనుక ఉన్నట్లయితే ఈ సర్పదోషం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని విభజించి చూస్తారు. అంటే వీళ్ళకి ఆస్తి సరిగ్గా సక్రమంగా ఇవ్వకపోవడం, 3 పిల్లలకి ఎక్కువ ఇచ్చి ఈ 4 వాడికి తక్కువ ఇవ్వడం, ఇదంతా కూడా కాలసర్పదోషం వల్ల జరుగుతూ ఉంటుంది. అది రాహుకేతువుల ప్రభావం అనేది రకరకాలుగా మరి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడుతూ ఉంటుంది. మరి గురువు రాహు కలిస్తే గురు చండాలయోగం అని చెప్పి చెప్తూ ఉంటాం. మరి దానివల్ల మరి దుస్సాంగత్యం అంటే చెడు స్నేహితాలు, చెడు సావాసాలు, మరి వ్యసనాలకు అలవాటు పడడం. మరి కొంతమంది చూస్తూ ఉంటాం మనం రెగ్యులర్గా, ఈ డ్రగ్స్కి అలవాటు పడుతూ ఉంటారు చూడండి.
ఈ యొక్క రాహుకేతువుల ప్రభావం వల్ల డ్రగ్స్కి అలవాటు పడడం, దొంగతనాలు చేయడం ఇదంతా కూడా రాహుకేతువుల ప్రభావం జరుగుతుంది. గురుగారు ఇక జ్యోతిష్యానికి విషయానికి ఉమ్, వస్తే ఈ జ్యోతిష్యం అనేది శాస్త్రంగా ఉమ్, చెప్పబడుతుంది. ఉమ్, అయితే జ్యోతిష్యానికి అసలు ప్రామాణికత ఏంటి? జ్యోతిష్యాన్ని మూఢనమ్మకం అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్. వీరికి మీరేం చెప్తారు గురుగారు? చాలా మంచి ప్రశ్న అమ్మా. జ్యోతిష్యం అనేది షట్శాస్త్రాల్లో జ్యోతిష శాస్త్రం ఒకటి. మరి వేదాంగంలో నుంచి వచ్చిందే జ్యోతిష్యం. చతుర్వేదాలు ఉన్నాయి, దాంట్లోంచి విభజించబడిందే జ్యోతిష శాస్త్రం, న్యాయశాస్త్రం, మనుధర్మశాస్త్రం, ఇట్లా రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. దాంట్లోదే జ్యోతిష శాస్త్రం. మరి ఈ జ్యోతిష శాస్త్రం అనేది వరాహ మిహిరాచార్యుడు అన్నటువంటి ఆయన మహానుభావుడు ఆయన రాశాడు. మరి రకరకాల పరాశర మహర్షి రాశాడు. ఇటువంటి జ్యోతిష్యం చాలా విశేషమైనటువంటిది. అంటే జ్యోతిష్యం అంటే మనకు జరగబోయేది చెప్పేది జ్యోతిష్యం. అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది చెప్పేటువంటిదే జ్యోతిష్యం. ఉదాహరణ చెప్పాలంటే ఒక చిన్న చీకట్లో ఉన్నాం అనుకోండి, ఒక చిన్న దీపం వెలిగిస్తే మొత్తం మన కాంతివంతంగా కనపడుతూ ఉంటుంది. అట్లా భవిష్యత్తును చెప్పేది జ్యోతిష్యం. ఇది చాలా అద్భుతమైనటువంటి శాస్త్రం. మరి జ్యోతిష శాస్త్రం వచ్చేటప్పటికి సుమారుగా 5 లక్షల శ్లోకాలు ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలో 5 లక్షల శ్లోకాలు ఉన్నాయి. మరి కాలక్రమేణా ఈ శ్లోకాలు మొత్తం కూడా అంతరించిపోయినాయి. కేవలం ఇవాళ అందుబాటులో ఉన్నది 1,00,000 శ్లోకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి జ్యోతిష్యం చెప్పాలంటే, మరి జ్యోతిష్యం సక్రమంగా చెప్పిన ప్రశ్న జరగాలి అంటే మరి దానికి ముందుగా ప్రధానమైనటువంటి కొన్ని ముఖ్యాంశాలు కొన్ని ఉన్నాయి. ధర్మంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, ఎదుటివాడిని అన్యాయం చేయకూడదు, మోసం చేయకూడదు. మరి ఈ రకమైన లక్షణాలతో కనుక ఉన్నట్లయితే వాళ్ళు చెప్పే జ్యోతిషం ఫలిస్తుంది. అది కాకుండా ఈ చెప్పిన లక్షణాలు కనుక ఉన్నట్లయితే చెప్పే జ్యోతిషం ఫలించదు. మరి ఎందుకు చెప్పానంటే 5 లక్షల శ్లోకాల్లో 1,00,000 శ్లోకాలే ఉన్నాయి. అంటే దానికి దైవబలం కావాలి. దైవబలంతో చెప్పేదే జ్యోతిష్యం. మరి దైవబలం లేకుండా జ్యోతిష్యం చెప్తే జ్యోతిష్యం పనిచేయదు. మరి కొంతమంది మేము చూస్తూ ఉంటాం, వాళ్ళు ఎంఏ ఆస్ట్రాలజీ పిహెచ్డి చేస్తారు. జాతక చక్రం పెడితే వాళ్ళ కింద నుంచి పైదాకా అరగంట చూస్తారు, 3 పాయింట్లు కూడా చెప్పలేరు. నేను 3 నిమిషాలు వాడి జాతకం మొత్తం చెప్పేస్తా. కారణం ఏంటంటే మన అనుభవం, ఎక్స్పీరియన్స్ ఒకటి, దాంతోపాటు దైవబలం కావాలి. అయితే గురుగారు జ్యోతిష్యంలో ఉమ్, మీరు ఎంత అనుభవజ్ఞులు, అలాగే జ్యోతిష్యాన్ని శాస్త్రంగా చెప్పబడడానికి ఉమ్. అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ లో మాకు షేర్ చేసుకుంటారు. తప్పనిసరిగా అమ్మా. జ్యోతిష్యం అనేది నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క జ్యోతిష్యంలో సాధన చేస్తూ ఉన్నా. నేను 2006లో నేను ఎంఏ ఆస్ట్రాలజీ కంప్లీట్ చేశాను. అప్పటి నుంచి జ్యోతిష్యం మీద చాలా పరిశోధనలు చేసుకుంటూ వచ్చాను. మరి ఎస్పెషల్లీ నాగదోషాల మీద, కుజదోషాల మీద, సర్పదోషాల మీద నేను రీసెర్చ్ చేయడం జరిగింది. మరి దీని మీద కొన్ని పుస్తకాలు రాయడం జరిగింది. మరి ఈ రాహుకేతువులు అనేటువంటివి మానవుడి జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాయి. అంటే 9 గ్రహాలు బాగుంటే కూడా, మిగతా 7 గ్రహాలు బాగుంటే కూడా రాహుకేతువులు కనుక దోషప్రదంగా ఉన్నట్లయితే మిగతా 7 గ్రహాలు పనిచేయట్లేదు. నా రీసెర్చ్ ప్రకారం ఏంటయ్యా అంటే, ఇటువంటి నాగదోషాలున్నా, సర్పదోషాలున్నా, కాలసర్పదోషాలున్నా మిగతా 7 గ్రహాలు పనిచేయట్లేదు. కారణం ఏంటయ్యా అంటే ఈ రాహుకేతువుల ప్రభావం అంత బలంగా కనపడుతుంది జ్యోతిష్యంలో. మరి కొన్ని జాతకాలు చూస్తూ ఉంటాం. కొంతమంది గజకేసర యోగం ఉంటుంది, కొంతమందికి బుధాదిత్య యోగం ఉంటుంది. మరి గజకేసర యోగం అంటే అద్భుతమైనటువంటి యోగం. మరి అటువంటి యోగాలు కూడా మానవుడికి పనిచేయకుండా ఈ యొక్క నాగదోషాలు, సర్పదోషాలు మానవుడిని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కాబట్టి నేను చేసిన రీసెర్చ్లో ఇది కనుక్కోవడం జరిగింది. మరి దీన్ని ఫస్ట్గా నా మీద నాకు నేనే ప్రయోగించుకున్నాను. తర్వాత మా బంధువులకి, మా అయిన వాళ్ళకి అందరికీ చెప్పుకుంటూ వచ్చాం. మరి జ్యోతిష్య శాస్త్రంతో పాటు పౌరోహిత్యం అనేది 2 కూడా రిలేటెడ్ ప్రొఫెషన్స్ అనమాట. ఉదాహరణ చెప్పాలంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం డాక్టర్ ఏం చేస్తారు, ఫస్ట్ డయాగ్నోస్ చేసి మనకు ఏ ప్రాబ్లం ఉంది అని ఫస్ట్ కనుక్కోవాలి, అవునా? తర్వాత సరైన మెడిసిన్ రాయాలి. తర్వాత పేషెంట్ కరెక్ట్ ఆ మెడిసిన్ వేసుకుంటేనే వైద్యశాస్త్రం పనిచేస్తూ ఉంటుంది. జ్యోతిష్యం కూడా అంతే. రెమెడీ కరెక్ట్ ఏ దోషం ఉందో చూడాలి, అని కరెక్ట్ రెమెడీ చెప్పాలి, చేసేవాళ్ళు కూడా కరెక్ట్ రెమెడీ చేసుకోవాలి. అప్పుడే దాని మార్గం అనేది కనపడుతుంది. అట్లా కాకుండా ఇవాళ రేపు జనాలకి ఎట్లయిపోయింది అంటే 10 రూపాయలతో ఫలితం వచ్చేసేయాలి. ఇవాళ అర్చన పూజ చేసామంటే రేపు పొద్దున ఫలితం రావాలి. 24 అవర్స్ మనం ఇన్స్టెంట్గా వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఏ పూజ చేసినా శాస్త్రం ఏం చెప్తుందంటే ఆశించి చేయకూడదు. కర్మాన్ని తొలగిపోవాలంటే మన ధర్మం మనం నిర్వర్తించాలి. తర్వాత కర్మ ఆటోమేటిక్గా తొలగిపోదు.
గురుగారు ఇప్పటిదాకా మీరు ఈ దోషాల గురించి చెప్పుకుంటూ హ్మ్. వచ్చారు. అంటే నాగదోషం గురించి, రాహుకేతు, కుజ దోషాల అవును. గురించి. అయితే వీటికి దోష నివారణ చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి గురుగారు? చాలా మంచి ప్రశ్న వేశావమ్మా. మా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. హ్మ్. వచ్చి ఎక్కడెక్కడికో తిరిగి తిరిగి మొత్తం గురువుగారు ఆ పూజలు చేశామండి, ఈ పూజలు చేశామండి, ఫలితం రావట్లేదండి అని బాధపడేవాళ్ళు నా దగ్గర కనీసం ఓ లక్షల మంది వచ్చుంటారు. హ్మ్. ఇప్పటికి నేను 7 లక్షల జాతకాలు చూసుంటా. నా అనుభవం ప్రకారం ఏంటయ్యా అంటే, మాలాంటి వాడి దగ్గరికి వచ్చినప్పుడు చూడంగానే టకటకటక చెప్పేస్తాం. ఈ రకమైన సమస్య ఉంది. నేను 2, 3 నిమిషాల్లో జాతకం మొత్తం చెప్పేస్తా. ఆల్మోస్ట్ చాలామందికి. లైవ్‌లో కూడా మనం చెప్పడం జరుగుతుంటుంది. 2, 3 నిమిషాల్లో వాడు ఎక్కడ స్ట్రగుల్ పడుతున్నాడనేది చూడంగానే తెలిసిపోతుంది. హ్మ్. ఎందుకంటే మంచి అనేది జరుగుతూనే ఉంటుంది ఎవడికన్నా గాని. హ్మ్. అది మనం కామన్‌గా ఆహ్వానిస్తూ ఉంటాం. చెడు తెలుసుకోవాలి. అంటే ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది? ఏ రకమైన దోషం ఉంది? మరి జాతకంలో 12 రకాల భావాలని చెప్పా. మొదటి భావం శరీరం. మన ఒంటి బాడీ లాంగ్వేజ్ చెప్పొచ్చు. మరి రెండో భావం వచ్చేటప్పుడు ధనస్థానం, ధనము. హ్మ్. మనం మాట్లాడే మాట, కుటుంబ స్థానం గురించి చెప్పవచ్చు. మూడవ స్థానంకి వచ్చేటప్పటికి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, సోదరులు ఇవన్నీ కూడా దాని గురించి చెప్పవచ్చు. నాలుగో స్థానం వచ్చేటప్పటికి కుటుంబ స్థానం అంటాం. కుటుంబ స్థానం, విద్యాస్థానం, వాహన స్థానం. నాలుగో స్థానాన్ని బట్టి ఇవన్నీ చెప్పవచ్చు. ఐదవ స్థానం లక్ష్మీ స్థానం అంటూ ఉంటాం. మరి లక్ష్మి ఐశ్వర్యం. డబ్బొస్తుందా రాదా? మరి డబ్బొస్తే నిలబడుతుందా? ఎటువంటి సంతానం కలుగుతారు? మరి మంచి సంతానం కలుగుతుందా? ఇటువంటివన్నీ కూడా చెప్పవచ్చు. మగపిల్లలే పుడతారా? ఆడపిల్లలే పుడతారా? ఇవన్నీ కూడా ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం సూచిస్తూ ఉంటుంది. తర్వాత ఫైనాన్షియల్ స్టేటస్, హ్మ్. ఫైనాన్షియల్‌గా మానవుడికి ఎట్లా ఉంటుందనేది చూడంగానే చెప్పవచ్చు. ఇట్లా హ్మ్. 12 రకాల భావాలు, 12 రకాలటువంటి దోషాలు అన్నీ చూపిస్తూ ఉంటాయి. ఇది మంచైనా, చెడైనా. అసలు ఒక మనిషి జాతకాన్ని సంపూర్ణంగా చెప్పాలంటే ఎంత సేపట్లో చెప్పొచ్చు గురువుగారు? నేనైతే మాక్సిమం 5 నిమిషాల్లో చెప్పేస్తానమ్మ. నాకు 5 నిమిషాలు చాలా ఎక్కువ. అంటే పూర్తిగా బర్త్ ప్లేస్ మొత్తం అన్నీ చెప్పేసాక ఒక 5 నిమిషాల్లో అంటే వారి జీవితం మొత్తం డేట్ చెప్పేయగలుగుతారా ఆఫ్ బర్త్, జాతకం టైమ్ మొత్తం? అనేది ఇస్తే హ్మ్. వాళ్ళకి ఇప్పటివరకు ఏం జరిగింది, హ్మ్. జరగబోయేది ఏం జరుగుతుంది 3 నిమిషాల్లో చెప్పేస్తా నేను. నాకు 3 నిమిషాలు చాలా ఎక్కువ. హ్మ్. మరి కొంతమంది హ్మ్. జ్యోతిష్యులు మాకు హ్మ్. మేము వెంటనే 2 నిమిషాల్లో చెప్పము. అవును. మాకు చాలా ఈ టేబుల్ వేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్తూ ఉంటారు కదా! ఇందాక అందుకని. నేను చెప్పా కదా! హ్మ్. జ్యోతిష్యం చెప్పాలంటే దైవ బలం కావాలి. హ్మ్. దైవ బలం లేకుండా జ్యోతిష్యం చెప్పడం జరగదు. హ్మ్. ఫలించదు. హ్మ్. ప్రతి జ్యోతిష్య శాస్త్రం పుస్తకాల్లో ముందు రాసి ఉంటుంది. హ్మ్. ఇంట్రడక్షన్. హ్మ్. ఖచ్చితంగా దైవ బలం కావాలని చెప్పుంటుంది. హ్మ్. మరి అది కూడా ఒక అదృష్టం. అందరూ చెప్పలేరు. అంటే ఆ దైవ బలం రావడానికి ఏమన్నా ఆ! ఉంటుందా? ఉపాసన చేయాలి. హ్మ్. త్రికాల సంధ్యావందనం చేయాలి. హ్మ్. ఏదైనా ఒక మంత్ర ఉపదేశం తీసుకొని మంత్రోపాసన చేయాలి. హ్మ్. మరి దాంతో పాటు సాధన చేయాలి. హ్మ్. నేను చెప్పిన ఇందాక నియమాలు చెప్పాను కదా! హ్మ్. అవన్నీ పాటించాలి. అప్పుడు మైండ్ కరెక్ట్‌గా తడుతుందనమాట. హ్మ్. మరి ఇవన్నీ చేయకుండా గనక చేసినట్లయితే బ్రెయిన్ పనిచేయదు. ఇప్పుడు హ్మ్. మీరే వచ్చారనుకోండి, హ్మ్. జాతకం చెప్పారనుకోండి, హ్మ్. ఎంతసేపు చూసినా ఏం చెప్పాలో అర్థం కాదు. స్ట్రైక్ అవ్వదు. హ్మ్. ఆ స్ట్రైక్ అవ్వాలంటే నేను చెప్పినటువంటి నియమాలు పాటించాలి. హ్మ్. గురుగారు అయితే హ్మ్. మనం పూర్వకాలం నుంచి చూస్తే ఉగాది నుంచి ఉగాది అవును. వరకు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు హ్మ్. చూస్తే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి హ్మ్. న్యూ ఇయర్ అవును. స్టార్టింగ్ నుంచే అందరూ ముందు నెల నుంచే జనవరి టు జనవరి అని చూసి చెప్తున్నారు. అవును. అసలు ఇవి ఎంతవరకు నిజమవుతాయి గురుగారు? ఇవి కరెక్ట్ అంటారా? చాలా మంచి ప్రశ్నమ్మా. ఇవాళ రేపు జనవరి ఫస్ట్ నుంచే పంచాంగాలు తీయడం, జనవరి నుంచి జనవరి వరకు పంచాంగాలు చెప్తూ ఉన్నారు. మరి ఇది చాలా శాస్త్ర విరుద్ధం అని చెప్పాలి. పూర్వం మనం ఉగాది పండుగ నుంచి లెక్క క్యాలిక్యులేషన్స్ జనరల్‌గా ఎప్పుడైనా సరే పంచాంగం అనేది హ్మ్. ఉగాది నుంచి ఉగాదికి క్యాలిక్యులేషన్ చేసేవాళ్ళు. హ్మ్. మరి ఈ మధ్య కాలంలో పరిస్థితులు ఏమైపోయినాయంటే, ఈ అమెరికాలో సంబంధాలు పెళ్ళిళ్ళు కుదరడం వల్ల వాళ్ళకి 6 నెలల ముందు నుంచే పెళ్లి ముహూర్తం కావాలి. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలంటే 6 మంత్స్ బిఫోర్ ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళకి సెలవులు దొరకాలి. మరి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటానికి ఇదంతా కూడా 6 మంత్స్ ప్రాసెస్ ఉంటుంది. హ్మ్. దాని గురించి ముందుగా కొన్ని పంచాంగాలు ముందుగా తయారు చేస్తూ ఉన్నారు. హ్మ్. మరి కొంతమంది ఈ వ్యూవర్‌షిప్ ఎక్కువైపోయేటప్పటికి, ఈ యూట్యూబ్ బిజినెస్ ఎక్కువైపోయేటప్పటికి, మరి వ్యూవర్‌షిప్ కోసం రకరకాలుగా చెప్పేస్తూ ఉన్నారు. హ్మ్. శాస్త్రం ఏంటయ్యా అంటే, కొత్త పంచాంగం వచ్చిన తర్వాత ఉగాది పండగ రోజున మరి అభ్యంగన స్నానం చేసి, మరి ఏదైతే పంచాంగం ఉంటుందో పంచాంగం భగవంతుడి దగ్గర పెట్టి, హ్మ్. మరి వేప పువ్వు ప్రసాదం మనం చేసుకుంటూ ఉంటాం. హ్మ్. మరి 5 ఉగాది రకాల పచ్చడి. షడ్రుచులతో మనం ప్రసాదం చేస్తూ ఉంటాం. హ్మ్. మరి వేప పువ్వు ప్రసాదం నివేదన పెట్టి, పంచాంగానికి అర్చన చేసి, అప్పుడు పంచాంగం తీసి, అప్పుడు పంచాంగ శ్రవణం చేయమని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది. మరి అప్పుడు చేస్తేనే దాని యొక్క మంచి ఫలితం అనేది కలుగుతుంది. ముందుగా తెలుసుకోకూడదు ఇటువంటివి. హ్మ్. మరి గురువుగారు మరి జరగబోయేది ఎట్లా గురువుగారు అని మీరు అడగచ్చు. మరి మన జాతక చక్రంలో తెలిసిపోతూ ఉంటుంది. నీకు రేపేం జరుగుతుంది? మరి ఈ సంవత్సరం ఏమైనా జరగబోతుందా? మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? లేకపోతే ప్రమాదం ఉందా? పిల్లలు పుడతారా? సొంత ఇల్లు కొంటావా? ఇవన్నీ చూడంగానే చెప్పొచ్చు. హ్మ్.
దానికి పంచాంగ శ్రవణం అక్కర్లేదు, పంచాంగాలు తీయక్కర్లేదు, ఉమ్, మన జాతకాన్ని బట్టి తెలిసిపోతూ ఉంటుంది. ఉమ్, కాకపోతే ఏంటంటే ఇవాళ రేపు జనాలకి ఇది ఒక పెద్ద పిచ్చి అయిపోయింది. రాశి ఫలాలు, నెలవారీ ఫలాలు, సంవత్సర ఫలాలు, రోజు ఫలాలు కూడా చెప్తున్నారు. మరి రోజు ఫలాలు అనేవి నాకు తెలిసినంత వరకు అంత కరెక్ట్ కాదు. ఉమ్, వార ఫలాలు కూడా కరెక్ట్ కాదు నన్ను అడిగితే. ఉమ్, ఏంటంటే ఏదో చెప్పాలి కాబట్టి చెప్పడమే తప్ప ఉమ్. మాస అవి ఫలాల్ని మనం మాస consider ఫలాల చేయొచ్చు. వరకు చెప్పవచ్చు తప్ప ఉమ్, వార ఫలాలు, రోజు ఫలాలు అనేవి అంత వర్తించవు, వర్తించు. అంత ఉపయోగపడవు. ఎందుకంటే సపోజ్ మీది మేషరాజు అనుకోండి, ఉమ్, మేషరాజులో పెళ్ళిడికి వచ్చిన వాడు ఉంటాడు, చిన్నపిల్లవాడు ఉంటాడు. ఉమ్, మరి మేషరాజు వాడికి సంవత్సరం పెళ్ళి అవుతుందని చెప్తాం, మరి చిన్నపిల్లాడికి పెళ్ళి అవసరమా? అవసరం లేదు కదా. ఉమ్. అట్లా సో అందరికి వర్తించవు అట్లా అంటారు. వర్తించవు, ఉమ్, కొన్ని ఉమ్, కొన్ని మాత్రం వర్తిస్తాయి. ప్రధానంగా ఆయన చూసుకోవాలంటే నవగ్రహాల్లో రాహువు, కేతువు, బృహస్పతి అంటే గురుడు, ఉమ్, శని, ఈ 4 గ్రహాలు పెద్ద గ్రహాలు. అంటే ఈ 4 గ్రహాలు ఎక్కువ సమయం ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఉమ్, ఆ 4 గ్రహాలను బట్టే మనం మనుగడ సాగిస్తూ ఉంటాం. ఉమ్. కాబట్టి ఆ 4 గ్రహాలు చూసుకుంటే సరిపోతుంది. గురుగారు, రాహు కేతు దోషాల గురించి అలాగే కుజ దోషం గురించి అంటే వాటి నివారణ గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. వస్తాయి.